వెన్నునొప్పికి గల కారణాలేంటి? నమస్తే, నేను మీ డాక్టర్ సాకేత్ కొల్లా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. వెన్నుపూస నొప్పులకి లేదా నడుము నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. సో ముఖ్యంగా వచ్చేసి డిస్క్ సమస్య. సో వెన్నుపూస మధ్యలో డిస్క్ అనే వాషర్ లాంటి పదార్థం జారి నరం మీద ఒత్తుకుంటున్న నడుము నొప్పి ఉంటుంది. అది ఇంకా నరం మీద ఎక్కువ ప్రెస్ చేస్తే షియాటికా అంటాం, అంటే నడుము నుంచి కాళ్ళకి తిమ్మిలు రావడం, ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. సో ఇది ఒకటి కారణమే కాకుండా ఇంకా వేరే కారణాలు వచ్చేసి విటమిన్ డి లోపం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళలో కూడా నడుము నొప్పి ఉండడం మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. సో ఈ విటమిన్ డి, కాల్షియం లోపం ఉన్న వాళ్ళు, కొంతమంది విటమిన్ బి12 లోపం ఉన్న వాళ్ళు కూడా మీకు ఈ సమస్యల నుంచి ఈ పేషెంట్లు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి కంప్యూటర్ వాడే వాళ్ళల్లో రాంగ్ పోస్చర్ లేదా మాల్ పోస్చర్లో వాళ్ళు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ వాడడం వల్ల కూడా నడుము నొప్పి రావడం ఎక్కువగా జరుగుతుంది. ఇంకా వేరే కారణాలు చూసుకుంటే ఆర్థోపెడిక్ సమస్యలు కాకుండా ఎక్కువగా మానసిక ఒత్తిడి గురి చెందినా కూడా పేషెంట్స్ బాడీలో వెన్నుపూసలో ట్రిగర్ పాయింట్స్, అంటే కండరాల్లో చిన్న ట్రిగర్ పాయింట్స్ అని ఉంటాయి, అవి కూడా యాక్టివేట్ అయ్యి వీరికి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే కారణాలు చూసుకుంటే ఆర్థోపెడిక్ సమస్యలు కాకుండా లేడీస్లో ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, లేదా కాన్స్టిపేషన్ అంటే వాళ్ళకి మోషన్ సాఫీగా అవ్వకపోయినా కూడా, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా, వీటి వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో కేవలం ఆర్థోపెడిక్ సమస్యల వల్లే కాదు, ఇతర కారణాల వల్ల కూడా వీరికి నడుము నొప్పి రావచ్చు. ఏ కారణం వల్ల నడుము నొప్పి వస్తుందా అని వీరు చూసుకొని తద్వారా తగు చికిత్స తీసుకుంటే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఈ నడుము నొప్పి కారణాలు ఏది అని మనం తెలుసుకోవాలి అంటే, సో ముందు క్లినికల్ హిస్టరీ, అంటే పేషెంట్కి ఎప్పటి నుంచి ఈ నడుము నొప్పి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, వాళ్ళు రాంగ్ పోస్చర్ వల్ల వాడడం వల్ల స్టార్ట్ అవుతుందా, లేదా వాళ్ళ మ్యాట్రెస్, సో వాళ్ళు పడుకునే ఏదైతే పరుపు ఉందో దాంట్లో ఏమైనా గుంతలు ఉన్నాయా, లేదా దాంతోపాటు ఏమన్నా ఇంతకుముందు దెబ్బలు ఏమన్నా తగిలినాయా, ఎక్కువగా మోతాదుకు మించి బరువులు లేపారా లేదా, సో ఇవన్నీ కూడా కారణాలు మనం ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, లంబోసేక్రల్ స్పైన్ కూడా తీయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఎంఆర్ఐ తీస్తే కనుక మాత్రం కరెక్ట్గా ఎన్ని లెవెల్స్లో ఈ డిస్క్ సమస్య ఉంది, అసలు వెన్నుపూసకి డిస్క్ ప్రాబ్లం అయినా, లేదా కొన్నిసార్లు వెన్నుపూస మీద వెన్నుపూస కూడా జారితే కనుక దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటాం, దాని ద్వారా కూడా మీకు నడుము నొప్పి అనేది వస్తుంది. ఇవన్నీ నార్మల్ ఉంటే కనుక మాత్రం ఇతర కారణాలు తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ పెల్విస్, లైక్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో లేదా తెలుసుకోవడానికి కడుపు స్కాన్ కూడా తీయించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ స్కాన్స్ అన్నీ నార్మల్ ఉంటే కొంతమందికి విటమిన్ డి లోపం, ఓన్లీ విటమిన్ డి లోపం వల్ల కూడా రావడం జరుగుతుంది. సో విటమిన్ డి బ్లడ్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువగా పని ఒత్తిడి, శారీరక లేదా మానసిక ఒత్తిడి ఉన్నా కూడా ట్రిగర్ పాయింట్స్ ఇవన్నీ నార్మల్ ఉంటే కనుక మాత్రం ట్రిగర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి ఫైబ్రోమైల్జియా సిండ్రోమ్ అని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని కారణాలు మనం తెలుసుకొని కరెక్ట్గా తగు చికిత్స మాత్రం కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి ట్రీట్ చేసి ఇంకో ట్రీట్ చేయకపోయినా కూడా వీరికి 100% నడుము నొప్పి అనేది తగ్గదు. వెన్నులో డిస్క్ సమస్య అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది? మనకి వెన్నుపూస మధ్యలో ఒక చిన్న కుషన్ లేదా వాషర్ లాంటి పదార్థము ఉంటుంది. సో దాన్నే మనం డిస్క్ అని మనం అంటాము. సో ఇది యూజువల్గా హైట్, ఏదైతే వెన్నుపూస యొక్క హైట్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక షాక్ అబ్జార్బర్ లాగా కూడా ఇది పనిచేస్తుంది, ఈ కుషన్ అనే డిస్క్ పదార్థం. సో యూజువల్గా ఈ డిస్క్ వయసుతో పాటు డీజనరేట్ అవుతూ ఉంటుంది. సో వయసుతో పాటు అంటే అరుగుదల, అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వెన్నుపూసతో పాటు డిస్క్ చుట్టూ ఉన్న పొర ఏదైతే తెగి, అంటే టేర్ అయ్యి, ఈ డిస్క్లో ఉన్న మజ్జ ఏదైతే పల్ప్ ఉందో అది జారి దాని పక్కనే ఆనుకొని ఉన్న నరం మీద ఒత్తిడి చెంది ఏదైతే పేషెంట్స్కి తిమ్మిరి రావడం, కాళ్ళకి స్పర్శ లేకుండా ఉండడము, కొన్నిసార్లు మొద్దుబారినట్టు ఉండడము, బండబారినట్టు ఉండడము, పైనుంచి నడుము నుంచి కాళ్ళ వరకు లాగడము, ఈ సమస్యలన్నీ పేషెంట్స్ ఎదుర్కొంటారు. సో దీన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ లేదా డిస్క్ సమస్య అని మనం అంటూ ఉంటాము. సో యూజువల్గా ఈ డిస్క్ సమస్య ఎందుకు వస్తుంది అంటే వయసుతో పాటే డిస్క్ డీజనరేట్ అవుతుంది అనే ఒక కారణం అయితే, ఎవరికన్నా యాక్సిడెంట్లు అయినా లేదా కింద పడ్డా, నడుము మీద ఎక్కువ ఒత్తిడి పడినా కూడా ఈ డిస్క్ జారే సమస్య పేషెంట్స్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఇంకా వేరే కారణాలు, ఎప్పుడన్నా ఎక్కువగా మోతాదుకు మించి బరువులు లేపినా కూడా సడన్గా నడుము పట్టేయడం, అప్పుడు కూడా డిస్క్ జారే ప్రమాదం ఉంటుంది. లేదా గతుకుల రోడ్లో, గుంతలున్న రోడ్లో కూడా వీరు ఎక్కువగా ప్రయాణిస్తే కూడా డిస్క్ సమస్యలు అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ మీద రాంగ్ పోస్చర్లో వారి కుర్చీ బాగోపోయినా,
వారు వెన్నుపూస పోస్చర్ సరిగ్గా కూర్చోకపోయినా కూడా కంటిన్యూస్గా సిస్టమ్ వర్క్ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నా, ల్యాప్టాప్స్ మీద కూడా ఎక్కువగా ఒళ్ళో పెట్టుకొని ఎక్కువగా కరెక్ట్ పోస్చర్లో మంచం మీద కూర్చొని ల్యాప్టాప్స్ మీద పనిచేయడము ఇలాంటి పనులు చేస్తూ ఉన్నా కూడా నడుము మీద ఎక్కువ బరువు పడి వాళ్ళకి ఈ డిస్క్ అనేది జారడం జరుగుతుంది. సో ఎందుకు డిస్క్ జారిందో మనం పేషెంట్స్ని ఒకసారి కారణం తెలుసుకొని ఆ డిస్క్ నరం మీద ఎంత ఒత్తిడి పడింది అనేది మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. పాక్షికంగా కొద్దిగానే నరం మీద ఒత్తిడి పడితే కనుక మాత్రం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ఫిజియోథెరపీతో సెట్ అవుతుంది. అలా కాకుండా ఎక్కువ ఒత్తిడి పడి అస్సలు వారి లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసినా కూడా వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి ఇంజెక్షన్స్ రూపంలో కానివ్వండి లేదా సర్జరీ కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. వెన్ను నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే నడుము నొప్పి రాకుండా తీసుకోవడానికి ముఖ్యంగా వచ్చేసి ఇంట్లో వచ్చేసి పరుపు బాగాలేకపోతే కనుక ఫర్మ్ మ్యాట్రెస్ అంటే మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఫర్మ్ అనే కన్సిస్టెన్సీ అంటే ఒక మాదిరిగా కొద్దిగా గట్టిగా మ్యాట్రెస్ అనేది ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ గుంతలున్న మ్యాట్రెస్ ఉంటే అది మార్చాల్సి ఉంటుంది. బోర్లా పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు. నిద్ర లేసేటప్పుడు మాత్రం ఒక సైడ్కి తిరిగి లేవాల్సి ఉంటుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు కింద పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు అయితే కనుక మాత్రం కింద పడుకోవడం మంచిది లేదా చెక్క మీద పడుకోవడం మంచిది. మోకాలు కింద వారికి ఈ సియాటిక్ నర్వ్ అనేది తిమ్మిర్లు లాగడం గుంజడం ఉంటే కనుక మాత్రం మోకాలు కింద దిండు పెట్టుకొని పడుకుంటే కూడా ఆ నరం అనేది రిలాక్స్ అవుతుంది. తద్వారా నడుము నొప్పి కూడా తగ్గడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి నడుము బెల్ట్. సో మరీ నొప్పి ఎక్కువ ఉంటే కనుక మాత్రం నడుము బెల్ట్ వాడాల్సి ఉంటుంది. ట్రావెలింగ్ అప్పుడు ఎక్కువ రోజులు వాడితే అలవాటు అయిపోతుంది కాబట్టి ఎక్కువ రోజులు నడుము బెల్ట్ అయితే వాడకూడదు. సో ఈ జాగ్రత్తతో పాటు మెయిన్గా కంప్యూటర్ వాడేటప్పుడు కరెక్ట్ లెవెల్లో స్ట్రైట్ కూర్చొని ముందుకు వంగి లేదా సైడ్కు వంగి మాత్రం కంప్యూటర్ మీద పని చేసుకోకూడదు. విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళైతే విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఉదయాన్నే సూర్య నమస్కార ఎక్సర్సైజెస్ మాత్రం చేస్తూ ఉండి లంబార్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటూ ఉంటే ఈ నడుము నొప్పి నుంచి దూరంగా ఉండవచ్చు, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. కంప్యూటర్ మీద పనిచేసేవారు వెన్ను సమస్య రాకుండా ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో నడుము నొప్పి కేసులు మనం ఒక 10 కేసులు రోజు చూస్తూ ఉంటే దాంట్లో 6 నుంచి 7 మంది మాత్రం రెగ్యులర్గా వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో నిమగ్నమై ఉన్న వాళ్ళే. సో వీళ్ళల్లో ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా వాళ్ళు రాంగ్ పోస్చర్ లేదా రాంగ్ పోస్చర్లో వాళ్ళు కంప్యూటర్ మీద పనిచేయడం, ఎక్కువ గంటలు పనిచేయడము, రెస్ట్ లేకుండా పనిచేయడం వల్ల వీరికి నడుము నొప్పి రావడం జరుగుతుంది. సో అది రాకుండా ఉండాలంటే ముఖ్యంగా కంప్యూటర్ మీద పనిచేసే వారు స్ట్రైట్గా కూర్చోవాల్సి ఉంటుంది. వంగి సైడ్కి వంగకుండా పనిచేయాల్సి ఉంటుంది. స్ట్రైట్గా కూర్చొని వాళ్ళ నడుముకి ఒక కర్వ్ ఉంటుంది. యూజువల్గా అందరిలోనూ ఒక వంపు ఉంటుంది నడుములో, దాన్ని లార్డోటిక్ కర్వ్ అని మనం అంటాము. సో అది మ్యాచ్ అయ్యే కర్వ్ని వారు వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు కుర్చీ ఏదైతే ఉందో అడ్జస్టబుల్ హైట్ ఉండాలి. మన ఐ లెవెల్కి ప్యారలల్గా ఆ మానిటర్, ఆ టాప్ ఆఫ్ ద మానిటర్ దానికి సెట్ అయ్యేటట్టు ప్యారలల్గా ఉండాలి. స్ట్రైట్గా చూస్తా పనిచేయాలి. కీబోర్డ్ కూడా భుజానికి ఎల్బోకి 90 డిగ్రీస్ లెవెల్లో అందుబాటులో ఉండాలి. కాళ్ళు కూడా కింద ఆంచాలి. ఒకవేళ కాళ్ళు కింద ఆంచకపోతే కనుక మాత్రం ఫుట్ రెస్ట్ అనేది అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో, అవి యూజ్ చేయాల్సి ఉంటుంది. నడుంకి మరి కుర్చీకి మరియు మధ్యలో లంబార్ సపోర్ట్ లేదా కుషన్ లాంటి పిల్లో లాంటి మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అవి కూడా ఉంటే కనుక ఒక నడుంకి సపోర్ట్ లాగా హెల్ప్ అవుతాయి. మన తుంటి మరియు మోకీలు కూడా యాంగిల్ 90 డిగ్రీస్ సామర్థ్యంలో ఆ యాంగిల్లో మనం యూజ్ చేస్తే కనుక నడుము నొప్పి రాకుండా ఉంటుంది. వీటన్నిటితో పాటు మెయిన్గా ముఖ్యంగా వచ్చేసి ప్రతి గంటకి 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. తద్వారా వీరికి నడుము నొప్పి నుంచి దూరంగా ఉండవచ్చు. వెన్ను నొప్పి తగ్గడానికి ఎటువంటి ఫిజియోథెరపీ చేయాలి? వెన్ను నొప్పి తగ్గడానికి ముఖ్యంగా ఫిజియోథెరపీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సో యూజువల్గా వెన్ను నొప్పి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆర్థోపెడిక్ సర్జన్స్ యూజువల్గా ఫిజియోథెరపీ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఫిజియోథెరపీ మొడాలిటీస్లో యూజువల్గా ఎలక్ట్రోథెరపీ అనేది అందుబాటులో ఉంది. ఎలక్ట్రోథెరపీ అంటే యూజువల్గా వారి ఫిజియోథెరపీ సార్ ఒక మెషిన్స్ ఉంటుంది. సో అది కొద్దిగా అల్ట్రాసౌండ్ థెరపీ అని, ఇంటర్ఫెరెన్షన్ థెరపీ అని, షార్ట్ వేవ్ డయోథెరపీ అని ఇలాంటి ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ అందుబాటులో ఉన్నాయి. సో ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే వారి దగ్గర మెషిన్స్ ఉండి కొద్దిగా జెల్ రాసి కొద్దిగా వేడి పుట్టించే పరికరాలు ప్లస్ వైబ్రేటర్ లాగా మెషిన్స్ ఉంటాయి. సో ఈ మెషిన్స్ పెట్టడం ద్వారా వీళ్ళకి నడుము నొప్పి అనేది తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు.
యూజువల్లీ 20 మినిట్స్ టు 25 మినిట్స్ ఈ సెషన్ ఉంటుంది. మరీ నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్‌కి 2 పూట్ల చేయించుకోమని మనం అడ్వైస్ చేస్తాము. ఒక్కసారి నొప్పి తగ్గిన తర్వాత మనం స్పైన్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం జరుగుతుంది. నొప్పి ఉన్నప్పుడు మాత్రం స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేయకపోవడమే మంచిది. సో ఈ ఫిజియోథెరపీలో ఇంకో మోడాలిటీస్ వచ్చేసి ట్రాక్షన్. సో నడుముకి బెల్ట్ వేసి కొద్దిగా బరువు వేయడం కూడా జరుగుతుంది. దీన్ని మనం లంబార్ ట్రాక్షన్ అని మనం అంటాము. సో ఇన్ని ఫిజియోథెరపీ మోడాలిటీస్ ఏది కరెక్ట్గా పేషెంట్కి పెట్టాలో కరెక్ట్గా అసెస్ చేసిన తర్వాతే మనం ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. 100లో ఒకరిద్దరికి ఫిజియోథెరపీ వల్ల ఉన్న నొప్పులు ఎక్కువ అవ్వచ్చు. సో కాబట్టి కేర్ఫుల్గా అసెస్ చేసిన తర్వాతే ఫిజియోథెరపీ మోడాలిటీస్కి వీళ్ళకి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫిజియోథెరపీ అనేది కొంతమందికి 30 నుంచి 40% వరకు ఈ ఫిజియోథెరపీతో ప్లస్ మందులతోనే వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడతారు. వెన్నునొప్పి తగ్గించే మందుల గురించి చెప్పండి. వెన్నునొప్పి యాక్టివ్గా ఉన్నప్పుడు యూజువల్గా మనం ఆ వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి స్టార్టింగ్ మనం ఒక జెల్స్ లేదా టాపికల్ అప్లికేషన్స్ మనం డైక్లోఫినాక్ జెల్స్ మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ టాపికల్ జెల్స్తో పాటు ఇప్పుడు లేటెస్ట్గా టాపికల్ ప్యాచెస్ కూడా అందుబాటులో వచ్చినాయి. సో అవేంటంటే ఆ స్టిక్కర్ తీసేసి నొప్పున్న చోట అంటిస్తే కనుక అక్కడ ఆ ప్యాచ్ నుంచి ఈ మందు అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. తద్వారా కూడా నడుము నొప్పి చాలామందికి తగ్గుతుంది. ట్యాబ్లెట్స్ రూపంలో అయితే కనుక మాత్రం నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి పారాసిటమాల్ కానివ్వండి, లేదా మీకు డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, సెలికాక్సిబ్, ఇటిరాకాక్సిబ్, కొన్నిసార్లు ఓపియాయిడ్స్ అనే మందులు లైక్ ట్రమడాల్, టపెంటడాల్, సో ఇలాంటి మందులు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెడిసిన్స్తో పాటు ఇంకొన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. షియాటికా లాంటి అంటే లాగే నొప్పి నడుము నుంచి కాళ్ళ వరకు తిమ్మిర్లు వస్తూ ఉంటే కనుక మాత్రం ఆ పెయిన్ టాలరెన్స్ అనేది పెంచడానికి కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అవి గాబాపెంటిన్, ప్రిగాబాలిన్ అలాంటి మందులు, నాట్రిప్టిలిన్ అనే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఏది కరెక్ట్గా ఇవ్వాలి, దాంతోపాటు మజిల్ రిలాక్సెన్స్. సో వెన్నుపూస అనే సమస్యలు ఉన్న వాళ్ళు వెన్నుపూస కండరాలు టైట్ అయిపోయి స్పాజంలోకి వెళ్తాయి. సో వాళ్ళు కూడా మజిల్ రిలాక్సెన్స్, థయోకాల్చికోసైడ్ అనే మజిల్ రిలాక్సెన్స్ కూడా కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటితో పాటు తగ్గకపోతే కనుక మాత్రం మనం కొన్నిసార్లు లో డోస్ స్టిరాయిడ్ కూడా మిథైల్ప్రెడ్నిసోలోన్ లాంటి మందులు కూడా, డెఫ్లజాకాట్ ఇలాంటి లో డోస్ స్టిరాయిడ్స్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇంజెక్షన్ రూపంలో కూడా ఈ డైక్లోఫినాక్ ఇంజెక్షన్స్ లేదా ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మందులు అన్నిటితో పాటు రెగ్యులర్గా ఫిజియోథెరపీ, రెస్ట్ కూడా తీసుకుంటే కూడా ఈ నడుము నొప్పి నుంచి బయటపడవు. డిస్క్ సమస్యలకు అధునాతనమైన శస్త్రచికిత్స. యూజువల్గా డిస్క్ సమస్య ఉన్న వాళ్ళలో అపోహ ఏంటి అంటే వెన్నుపూస భాగంలో మొత్తం అంతా కోతకి మనం సర్జరీ చేసేటప్పుడు చేసి కండ చీల్చి ఏదైతే నరం మీద ఒత్తిడి పడుకుందో ఆ ఎముకని కట్ చేసి డిస్క్ తీయాల్సి వస్తుంది అని అపోహ మాత్రం ఉంది. అది ఇంతకు పూర్వం ఇదే ట్రీట్మెంట్ ఉండింది కాబట్టి అది అప్పటి వరకు కరెక్ట్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అత్యాధునికమైన మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే కేవలం 1 లేదా 2 కుట్లతో అయిపోయే చిన్న ప్రొసీజర్, చిన్న శస్త్రచికిత్స. అంటే మనం వెన్నుపూసలోకి ఎండోస్కోప్ అనే కెమెరా వేసి ఏదైతే డిస్క్ నరం మీద ఒత్తిడి పడుతుందో ఆ డిస్క్ని తీసేయడం జరుగుతుంది. సో ఇది కండ చీల్చకుండా మనం చేయడం జరుగుతుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా పేషెంట్ ఇమీడియట్గా సర్జరీ అయిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే నడిపించడం జరుగుతుంది. పేషెంట్ డే కేర్ సర్జరీ లేదా ఒక రోజులోనే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కువగా కుట్లు కూడా లేవు కాబట్టి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. వారికి ఎక్కువగా బెడ్ రెస్ట్ కూడా తీసుకోని అవసరం లేదు. వారికి ఆఫీస్ జాబ్ కూడా వెంటనే వెళ్ళిపోవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం ద్వారా ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ స్పైన్ సర్జరీ లేదా డిస్క్ సర్జరీ అనేది మనకి చాలా ఈజీగా ఉండి పేషెంట్స్ కూడా రికవరీ బాగుంటుంది కాబట్టి, ప్లస్ ఇది ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ మత్తు కూడా ఏదైతే ఈ చిన్న ప్రొసీజర్ చేసేటప్పుడు పూర్తిగా జనరల్ ఎనస్థీషియా ఇవ్వకుండా మనం చేస్తాం. కేవలం ఆ భాగాన్ని వరకే మనం ఏదైతే ఎనస్థీషియా ఇవ్వడం ద్వారా పేషెంట్ అవేక్గా ఉంటాడు. అంటే పేషెంట్కి మనం సర్జరీ చేస్తున్నట్టు జరుగుతుంది. పేషెంట్ కూడా మనం చేసే సర్జరీ కూడా చూడవచ్చు మానిటర్లో. పేషెంట్ కూడా మాట్లాడుతూ ఉంటాడు మనకి. సో ఈ అడ్వాంటేజెస్ ద్వారా సైకలాజికల్గా కూడా పేషెంట్ కూడా ఆన్ టేబులే మనకి నరం మీద ఒత్తిడి డిస్క్ తీసేయడం ద్వారా పేషెంట్ కూడా నొప్పి తగ్గింది అని మనం కన్ఫర్మ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎండోస్కోపిక్ సర్జరీ లేదా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, ఇప్పుడు మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీలు కూడా అందుబాటులో వచ్చినాయి. సో ఈ అత్యాధునికమైన చికిత్స ద్వారా
పేషెంట్ అనేది చాలా ఉపయోగకరం. పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. వయసు వలన వెన్నుపూస కుంగితే ఏమైనా శస్త్రచికిత్సలు ఉన్నాయా? సో యూజువల్గా వయసుతో పాటు వెన్నుపూస అరగడం ద్వారా లేదా వెన్నుపూస పలచబడడం ద్వారా వెన్నుపూస కుంగిపోవడం లేదా వంగి నడవడం జరుగుతుంది. సో వీళ్ళకి మనం కైఫోటిక్ డిఫార్మిటీ అని మనం అంటాము, లేదా కొంతమందిలో ఫ్రాక్చర్స్ అవడం వల్ల ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అని మనం అంటాము. సో యూజువలీ అంటే ఒత్తిడికి లోనయ్యి వెన్నుపూస కుంగిపోతుంది ఈ ఫ్రాక్చర్స్ అయ్యి. సో వీళ్ళల్లో కూడా వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వచ్చి వెన్నుపూస కుంగిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఆస్టియోపోరోటిక్ వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా వెన్నుపూస హైట్ రెస్టోర్ చేయడానికి ప్లస్ కుంగిపోకుండా నడవకుండా ఉండడానికి ఇప్పుడు కొన్ని అత్యాధునికమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సో అదే మనం ఏదైతే ఉందో ఆ చితికిన లేదా మెత్తబడిన వర్టిబ్రా లేదా వెన్నుపూసలోకి మనం బెలూన్ కైఫోప్లాస్టీ అంటాం. అంటే సిమెంట్ బెలూన్ ద్వారా సిమెంట్ పంపించి దాన్ని ఇన్ఫ్లేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఏదైతే వెన్నుపూస ఉందో హైట్ మళ్ళీ రిస్టోర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా పేషెంట్ కూడా నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. సో ఈ అత్యాధునికమైన చికిత్స ద్వారా ఏదంటే 6 వారాలు బెడ్ రెస్ట్ అవసరం లేదు. యూజువల్గా అయిపోయిన మరుసటి రోజే పేషెంట్ నడిపించడం జరుగుతుంది. ఒక రోజులోనే పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా మినిమల్లీ ఇన్వేసివ్ కీహోల్ ప్రొసీజర్లోనే, లైక్ మొత్తం కోత కోయకుండా కేవలం ఒక సైడ్ నుంచి ఏదైతే మొత్తం పూర్తిగా కోయకుండా కీహోల్ ప్రొసీజర్ అంటే 1-2 సెంటీమీటర్లు ఇన్సిషన్ ఇచ్చే మనం ఈ బెలూన్ కైఫోప్లాస్టీ అనే సర్జరీ కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఈ సర్జరీ చేయడం ద్వారా వీరికి పేషెంట్కి అనేది వెన్నుపూస నొప్పి తగ్గుతుంది, కుంగిపోకుండా ఉంటుంది, స్ట్రైట్గా నడవడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఒకే సిట్టింగ్లో ఈ ఫ్రాక్చర్ మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. సర్జరీ లేకుండా ఇంజెక్షన్ల ద్వారా వెన్ను నొప్పి తగ్గించవచ్చా? నడుము నొప్పి లేదా డిస్క్ సమస్యలు లేదా డిస్క్ నరం మీద ఒత్తిడి పడుతుంది అంటే చాలామందికి ఓన్లీ కేవలం సర్జరీ చేయాలి అనే అపోహ మాత్రం అందరికీ మైండ్లో ఇదే అపోహ ఉంది. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. నరం మీద కొద్దిగా ఒత్తిడి పడినా లేదా కొంతమందికి అసలు సర్జరీ వద్దనుకున్నా ఇప్పుడు అత్యాధునికమైన ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సో అవే మనం ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ లేదా నర్వ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్స్ అని మనం అంటాము. సో ఇది మనం ఆపరేషన్ థియేటర్లోనే సియామ్ అనే పదార్థం అంటే సియామ్ అనే మెషిన్ ఉంటుంది. సో అది ఎక్స్రే మెషిన్ లాంటిది. సో అది మనం లెవెల్ కరెక్ట్గా ఏ లెవెల్లో డిస్క్ జారిందో మనం మార్క్ చేసుకొని కేవలం ఒక సూది ద్వారా ఆ ఏదైతే నరం ఒత్తిడి పడుతుందో దాంట్లోకి మనం సూది ఏదైతే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసి తద్వారా అక్కడ నుంచి ఒక మెడిసిన్స్ ఒక 3 రకాల మెడిసిన్స్ మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏదైతే నరం ఒత్తిడి పడుతుందో లేదా నరం దగ్గర వాపు చేరిందో ఈ వాపు తగ్గడము, నర్వ్ ఇరిటేషన్ తగ్గడం జరుగుతుంది. సో ఇది చేయడం ద్వారా పేషెంట్ అడ్మిషన్ కూడా అవసరం లేదు. తీసుకున్న వెంటనే 1-2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండి ఇంటికి వెళ్ళిపోవచ్చు. బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. ఇది యూజువల్గా 6 weeks to 3 months పనిచేయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్ కేర్ఫుల్గా బాగా వెన్నుపూస క్లీన్ చేసి గ్లవ్ వేసుకొని మనం అండర్ స్ట్రిక్ట్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ ఈ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, యూజువల్గా కేర్ఫుల్గా ఇవ్వకపోయినా లేదా ట్రైన్ పర్సన్స్ ఇవ్వకపోయినా కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే కనుక మాత్రం అది చాలా పెద్ద కాంప్లికేషన్. సో కేర్ఫుల్గా మనం ఆపరేషన్ థియేటర్లో గౌన్స్ అవి వేసుకొని గ్లవ్ వేసుకొని మనం ఆ మెషిన్లో చూసుకొని కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేషెంట్ కూడా ఇది మనకి అవేక్గానే ఉంటారు. సో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు. సో ఏ నొప్పి లేకుండా అక్కడి వరకు మనం లోకల్గా ఎనస్థీషియా ఇచ్చే మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్ వల్ల 1-2 రోజులు కొద్దిగా నొప్పి ఎక్కువగా అనిపించినా మెల్లగా ఈ నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది.